నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేలలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా కొందరు రైతులు తాగునీటిని సాగునీటిగా వినియోగిస్తున్నారన్న జనసేన పార్టీ నేతలు సోమవారం రోజున ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఎస్ఎస్ ట్యాంక్ సమీపంలో పంట సాగు చేసిన మాట వాస్తవమేనని, దానికి కావాల్సిన నీటిని గాజులదిన్న ప్రాజెక్టు నుంచి విద్యుత్ మోటార్ల ద్వారా పంపింగ్ చేసుకుని సాగు చేస్తున్నారని స్థానిక రైతులు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దృష్టికి తీసుకొచ్చారు. మీడియా ఆధ్వర్యంలో రైతులు సాగు చేసిన పంటలను పంపు చేస్తున్నటువంటి మోటార్ల వద్ద నుంచి పైప్ లైన్లను పరిశీలించి జనసేన పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు అవాస్తవమని రైతులు అధికారులకు తెలిపారు. తక్కువ వాటర్ వాడుకుంటున్నాం వాళ్ళ నుంచి అడిగి ఇప్పుడు చేను తక్కువ అన్న ఈ చేను నిండిపోతుందంటే వాళ్ళు అడిగి పక్క రైతు నుంచి అడుగుతున్నాను. అంతే ఏం లేదు, నన్ను డైరెక్ట్ వాడుకునేది సార్. ఎట్లా చెప్పాలి సార్ ఇది రాజకీయం? అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోనెగండ్ల మండలం. మనకి గోనెగండ్ల సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ నుంచి పక్కనే పొలంకి సాగునీరు వాడుతున్నారనే నిన్న ఒక వార్త ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన రైతులు వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ వాడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు పొలం పండించినారు అనే దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తం మోటార్ దగ్గర నుంచి వాళ్ళ పైప్ లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు అక్కడికి నీళ్లు తీసుకురావడం జరిగింది అనేది అన్నీ వెరిఫై చేయడం జరిగింది. నిన్న వచ్చిన వార్తకి వీళ్ళు రైతుల ద్వారా మేము ఎంక్వైరీ చేసింది ఏమంటే అది అవాస్తవం అని మేము గ్రహించడం జరిగింది. ఏమైనా అట్లా కొంచెం నిజంగా ఉన్నా కానీ మేము కానీ దానికి తగిన చర్యలు తీసుకొని పోలీస్ కంప్లైంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నిన్నటి రోజున ఎస్ఎస్ ట్యాంకు నీళ్ళ చోరీ అనే విషయంపై మీడియాలో వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్కి పరిశీలించడానికి మన ఎస్ఎస్ ట్యాంక్ నిర్వహణ అధికారి గారు అన్నటువంటి ఏఈ గారు శ్రీనివాసులు గారు రావడం జరిగినది. వారు మొత్తం ఎస్ఎస్ ట్యాంక్ చుట్టూ ఆవరణంలో ఉండే ప్రతి పరిసరాలని పరిశీలించి ఈరోజు ఈ ఒక కంక్లూజన్కి వచ్చారు. మేము చెప్పేది ఏమంటే ఆయన ఏ సమాచారం ఇచ్చారో మేము గ్రామ ప్రజలకు విన్నవించుకోవడం, రానున్న వేసవి కాలంని దృష్టిలో ఉంచుకొని ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. మేము కూడా ప్రాజెక్టులో ఉండే బోర్లని రిపేర్ చేసి వాటిని ఈ 2-3 రోజుల్లో మేము వేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి రానున్న వేసవి దృష్ట్యా మీరు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వీలైనంత వరకు అధికారుల చొరవతోనూ గ్రామ ప్రజల సహకారంతోనూ మేము ఎవరికి నీటి సమస్య రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రశేఖర్, గోనెగండ్ల. అదే నిన్న మా చెక్ డ్యామ్ నీళ్ళు వాడుకున్నారని వార్త వచ్చింది. ఈరోజు అన్ని క్లీనర్ చేసినారు. పైపు మేము గాలిదిన ప్రాజెక్ట్ నీళ్ళు వాడుకున్నాం సార్. మేము ఒకవేళ అన్ని డిక్లర్ క్లీనర్ చేసి చూపించినాము. వాటర్లో ఆడాడు దొంకేది ఆడాడు పారేది చేసినాం సార్. మేము ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారన్న మీరు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. మీ పేరు? బజారి. ఎవరైనా నీళ్ళు ఇచ్చినారా? పక్కన కొంచెం బుడలు కట్ట పేరుకుంటాం, బుడలు చేను పేరుకుంటాం అంటే మేమే అక్కడ పక్కన మడికట్లు వేసుకుని నీళ్ళు మేత వేసుకుందామని వేసుకుంటే ఆ ఫటగాడు వచ్చి అడిగితే బుడలు చేను పేరుకుంటాం అన్న అంటే పైపు కట్టి ఇడిచినాం సార్. మేము ఏం పేరు? శ్రీనివాసులు. దయచేసి చెప్తున్నాం మీకు, మావైతే వాటర్ అయితే వాడుకోలేదు. చెడియం వాటర్ మావైతే కింద నుంచి కట్టుకున్నాము నీళ్ళు. గాలిన పై నుంచి కట్టుకుంటున్నాము. ఇంతకు మోటార్ కొని చూపిస్తున్నది చూడండి. మోటార్ కొని ఇక్కడ ఉంది. మీకు ఎక్కడెక్కడో పైప్ లైన్ గురించి చూపించుకొచ్చింది అన్నాను. మేమైతే అక్కడ చెడియం వాటర్ అయితే వాడుకునేది సార్. మేము మరి ఇది పెట్టేద్దాం, కొత్తగా పెట్టేద్దాం. మాకు దయచేసి చెప్తున్నాం. నా పేరు శ్రీనివాసులు. నా పేరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.